ఒరిజినల్గా టీడీపీ 30 ఏళ్ల సర్వీస్ నాది. ఖచ్చితంగా 6 ఓటింగ్లు చేశా. 6 ఓటింగ్లు చేశా. జనం మాట 6 ఓటింగ్లు చేశాను. 6 ఓటింగ్లో నేనేమి లబ్ధి పొందలా. ఈ నా కొడుకులు టీడీపీ నా కొడుకులు ప్రతి దానికి వచ్చి ఓటే అంటారు, అది అంటారు, ఇది అంటారు, నీకెందుకు అది చేస్తాం ఇది చేస్తాం అంటారు. ఏమీ చేసింది లేదు. నా పేడకడి చేశారు, ఏమీ చేయలే. ఈసారి జగన్ అన్న గారు నాకు మటుకు న్యాయం చేశారండి, చేశారు. ఒక పట్టా కాతికి ఇచ్చాడు, 2 లక్షల రూపాయలు డబ్బులు ఇచ్చాడు, 2 లక్షల డబ్బులు ఇచ్చాడు, ఒక పట్టా ఇచ్చాడు. ఇంకంతకంటే ఎవరికేం చెప్పుకోవాలి? ఎత్తాడా? ఏమెత్తాడు? రోడ్లు ఏమనికి 4 రోడ్లు మాకేమీడు, పేదవాళ్ళకి ఏమీడు. రోడ్లు బాగా ఎత్తాడు, రోడ్లు వేసి యాక్సిడెంట్లు బాగా చేస్తాడు. అది సార్ పల్నాడులో టీడీపీ అనేది ఉన్న 7 సీట్లు కూడా మొత్తం ఓసీలకే ఇచ్చుకున్నారు. ఒక్క బీసీకి కూడా సార్ ఒక ఎంపీ సీటే ఒక బీసీకి ఇచ్చారండి. ఒక 7 ఎమ్మెల్యే స్థానాలు డిసైడ్ చేసే ఒక ఎంపీ స్థానమే బీసీలకు ఇచ్చారు. ఇంతకంటే ఏం కావాలండి? గత ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేస్తున్నారు, మరి వచ్చే ఎన్నికల్లో ఆయన టీడీపీ తరఫున పోటీ చేస్తున్నారు. ఆయన మంచి పరిపాలన చేశారు. ఆయన చూసి ఓట్లేదండి మాకు. అప్పుడైనా ఇప్పుడైనా మాకు మా జగన్మోహన్ రెడ్డి గారే. అక్కడ క్యాండిడేట్ ఇవ్వడం అనేది మాకు సంబంధం లేదు. మాకు కనిపించేది అక్కడ జగన్మోహన్ రెడ్డి గారే అంతే. మరి ఈ రోజు టీడీపీ జనసేన బీజేపీ పొత్తు పెట్టుకున్నా మీకు ఖచ్చితంగా గెలుస్తామంటున్నారు సార్. ఇప్పుడు వాళ్ళు పొత్తు ఎందుకు పెట్టుకున్నారు? గెలవడానికి కదండి. ఇతను బలంగా ఉన్నాడు కాబట్టే కదా. పొత్తు ఎందుకు? లేకపోతే ఇప్పుడు ఇతను మంచి చేయలేదు అనుకోండి, ఇతనే ఓడిపోతాడు. మరి వీళ్ళందరూ కలవడం దీనికి? అవునండి, ఇంతమంది మరి ఎందుకు కలుస్తున్నారు సార్? వాళ్ళు ఏదో చెప్తారండి, అవన్నీ కామను. ఇప్పుడు క్రౌడ్ చూసారు కదా మీరు, క్రౌడ్ ఎలా ఉంది అలా ఏమండి? ఏ లెక్కలు? వాళ్ళ సభలు ఇప్పుడు వాళ్ళ సభలు గట్టా వస్తారేమోనండి. ఇక్కడ ఈ సభలకి ఎవరు డబ్బులు తీసుకుని ఎవరు రాలేదండి. మా స్వతహాగా ఎవరికి వాళ్ళు స్వతహాగా వచ్చేవరకు వాళ్ళు వచ్చారు సార్. ఆమె పట్టించుకోవాల్సిన అవసరం లేదు సార్. ఆమెని సార్ కాంగ్రెస్ అనేది ఇంకా జీరో ఇక్కడ లేదు. మన ఏపీలో కాంగ్రెస్ అనేది జీరో, ఏమి లేదు ఆడ. ఏముందా? డెఫినెట్ గెలుస్తాడు, ఇబ్బంది ఏం లేదు. డెఫినెట్ గెలుస్తాడు ఖచ్చితంగా. మరి నరసరావుపేట ఎంపీగా శ్రీకృష్ణదేవరాయలను చంపించి ఒక బీసీ అభ్యర్థికి గెలిచిన పరిస్థితి ఎందుకు వచ్చింది? మరి ఈ రోజు శ్రీకృష్ణదేవరాయలకి ఇప్పుడు అందరికి సముచిత స్థానం కల్పించాలండి. దాంట్లో భాగంగానే ఇటు వచ్చారు. ఏముందాడ? అంతే కదా సార్. ఏముండదండి, ఏముండదు. 150 పైన వస్తాయండి.